అదుపు చేయడంలో ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, నిత్యావసర వస్తువుల ధరలను అదుపు కేంద్ర ప్రభుత్వం పెంచుతున్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తున్నదని మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఈరోజు 4 రోజుల నుండి ఈరోజు సరుకులు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలు ఏమి కొనలేక, ఏమి తినలేక అసలు విపరీతమైన కంటతడి పెట్టి ఉల్లిగడ్డ 20 రూపాయల నుంచి 100 రూపాయలు పోతే కంటిన్యూ వస్తుంది. ఈరోజు కొనబోతే కంటిన్యూ. ఎల్లిగడ్డ 400. ఎంత అన్యాయం అండి! ఎంత అన్యాయం! ఇంత ధరలు పెంచి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ పాలకులు కేవలం డబ్బు సంపాదించుకోవడం తప్ప పెట్టుబడి యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ పరిపాలన ఏ రకంగా చేయడానికి, ప్రజలకు మేలు చేయడానికి బదులు ప్రజలను ఏ రకంగా మోసం చేయాలి, ట్యాక్సులు వేయాలి, ట్యాక్సులకు అనుగుణంగా ఏ రకంగా డబ్బు సంపాదించుకొని మా ప్రభుత్వాలను కాపాడుకోవాలనే లక్ష్యం తప్ప ప్రజల మీద ప్రేమ లేదు. ఈ పాలకులు అనుసరిస్తున్న విధానాల పట్ల ప్రజల వైపు నుంచి తిరుగుబాటు రాక తప్పదు. కేంద్ర ప్రభుత్వం పెంచిన 12.5% తగ్గించడంతో పాటు నిత్యావసర వస్తువులన్నింటినీ వెంటనే సబ్సిడీ ద్వారానైనా సరసమైన రేట్లకు అందడానికి, తక్కువ ధరలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి సబ్సిడీలు ఇస్తూ ఉన్నాయి. దీన్ని తక్షణమే ఈ యొక్క నిత్యావసర వస్తువులపైన వెంటనే ఒక సమావేశం, ఆల్ పార్టీస్ను పిలిచి సమావేశం జరిపి ప్రతి వస్తువు మీద, ప్రతి నిత్యావసర సరుకు మీద కేవలం ఇంత ధర ఉండాలని నియంత్రించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఈరోజు కృత్రిమ కొరత సృష్టిస్తూ ఉన్నారు వ్యాపారులు. మహారాష్ట్ర నుంచి ఉల్లిగడ్డ తెచ్చారు, మరి జీలకర్ర తెచ్చారు. ఈరోజు ఎంత అంటే లారీల కొద్దీ ఈరోజు గోదాములలో ఉన్నాయి, నిల్వ ఉంచి కృత్రిమ కొరత సృష్టించి విచ్చలవిడిగా ధరలు పెంచితే అధికార యంత్రాంగం ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా చూస్తూ ఉన్నది. ఈరోజు పేద ప్రజలను దోపిడీ చేసేటువంటి విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఖబర్దార్ కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించాలా, దీని మీద నియంత్రించడానికి తగిన చర్యలు తీసుకోవాలా. దీనికోసం కమ్యూనిస్టు పార్టీ తీవ్రమైనటువంటి పోరాటానికి ఇది వెంటనే అధికారులు సమీక్ష జరిపి చేయకపోతే నిల్వ ఉంచిన గోదాములపైన దాడి చేసి పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తాం. మేము ఎలాంటి దాడులకైనా, ఎలాంటి కేసులకైనా భయపడేది కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలైన ఉల్లిగడ్డ ఈరోజు 20 రూపాయల నుంచి 80 రూపాయలు పెరిగింది. ఎల్లిగడ్డ 100 రూపాయల నుంచి 400 రూపాయలు పెరిగింది. జీలకర్ర 400 నుంచి 900 పెరిగింది. నూనె ఈరోజు 100 రూపాయల నుంచి 150-160 రూపాయలు పెంచింది. ఈ రకంగా నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో ఈ యొక్క నిత్యావసర వస్తువుల పైన 12.5% ట్యాక్స్ వేసి ఈరోజు విపరీతమైనటువంటి ధరలు పెంచడం ద్వారా సామాన్య మధ్యతరగతి ప్రజలు రోజువారీ తినడానికి తిండి, వేసుకునే వంట నూనె, అదేవిధంగా అందులో వేసుకునే ఉల్లిగడ్డ, అందులో వేసుకునే ఎల్లిగడ్డ, అందులో వేసుకునే జీలకర్ర, మరి ఈ రకమైనటువంటి అన్ని వస్తువుల యొక్క ధరలు 100 రెట్లు పెరిగినాయి. ఈ ధరలను అదుపు చేయడంలో ఈ యొక్క ధరల వీటిపైన, ఈ వస్తువులపైన ట్యాక్సీని తగ్గించడంతో పాటు ఈ ధరలను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.